నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారత సాయుధ దళాల శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన బ్రహ్మోస్ క్షిపణి ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో సంచలనం సృష్టిస్తుంది. ఆపరేషన్ సింధూర్లో తన అద్భుత ప్రదర్శనతో శత్రువులను అణిచివేసిన ఈ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ కోసం ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు క్యూ కడుతున్నాయి. తాజాగా ఒక కీలకమైన ముస్లిం దేశం ఇండోనేషియా ఈ క్షిపణులను కొనుగోలు చేయడానికి భారత్తో భారీ డీల్ కుదుర్చుకునేందుకు సిద్ధమైంది. సుమారుగా $450 మిలియన్ విలువైన ఈ డీల్ పూర్తయితే పొరుగు దేశం చైనా చుట్టూ బ్రహ్మోస్ మోహరింపు అనేది మరింత పటిష్టమవుతుంది. ఇంతకీ ఈ డీల్ వెనుకొన్న వ్యూహం ఏంటి, ఈ క్షిపణిలో ప్రత్యేకతలేంటి అనేది చూద్దాం. భారత్ ఇండోనేషియా మధ్య సుమారు $450 మిలియన్ విలువైన బ్రహ్మోస్ క్షిపణుల డీల్ తుది దశకు చేరుకుంది. ఇటీవల జరిగిన 3వ భారత్ ఇండోనేషియా రక్షణ మంత్రుల సమావేశంలో ఈ డీల్ పై కీలక చర్చలు జరిగాయి. ఈ డీల్ పూర్తయితే ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ తర్వాత బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసిన రెండవ ఆగ్నేయాసియా దేశంగా నిలవనుంది. న్యూఢిల్లీ, జకార్తా మధ్య అన్ని చర్చలు పూర్తయ్యాయి. బ్రహ్మోస్ జాయింట్ వెంచర్లో రష్యాకు 49.5% వాటా ఉన్నందున కేవలం మాస్కో నుండి లాంఛనప్రాయ ఆమోదం మాత్రమే మిగిలింది. భారత్ నుండి ఇప్పటికే 2022లో ఫిలిప్పీన్స్ బ్రహ్మోస్ ను కొనుగోలు చేసింది. ఇప్పుడు ఇండోనేషియా డీల్ ఖరారవుతుంది. అంతేకాకుండా వియత్నాం కూడా సుమారు $700 మిలియన్ విలువైన బ్రహ్మోస్ ను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతుంది. ఈ డీల్స్ అన్ని పూర్తయితే ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఒక కీలకమైన వ్యూహాత్మక మార్పులు చోటు చేసుకుంటుంది. చైనాకు ఉత్తరాన రష్యా, కింద వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాల వద్ద ఈ శక్తివంతమైన క్షిపణి ఉంటుంది. దీంతో చైనా చుట్టూ బ్రహ్మోస్ మోహరింపు పటిష్టమవుతుంది. భారతీయ రక్షణ థింక్ ట్యాంక్ నిపుణులు ఈ డీల్ ను కేవలం సాధారణ ఆయుధాల విక్రయంగా కాకుండా ఒక వ్యూహాత్మకంగా ప్రవేశంగా అభివర్ణిస్తున్నారు. ఈ ప్రాంతంలో సుదీర్ఘకాలంగా సైనిక శక్తిని అమెరికా నిర్ణయించడం, చైనా ఒత్తిడితో కూడిన విధానాలు ఉన్న నేపథ్యంలో భారత్ ఒక కొత్త రక్షణ భాగస్వామిగా ఆగ్నేయాసియా దేశాలకు ఎదగడానికి ఇది ముఖ్యమైన సంకేతం. బ్రహ్మోస్ క్షిపణి భారత్, రష్యా సంయుక్తంగా తయారు చేస్తున్న ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన అధునాతనమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్. దీని వేగం 2.8 మాక్ అంటే గంటకు సుమారు 3450 కిలోమీటర్లు. దీని పరిధి 290 కిలోమీటర్లు ఉండగా అడ్వాన్స్డ్ వర్షన్ 500 నుంచి 800 కిలోమీటర్లు. ఇది గగనతలం, సముద్రం, భూమి నుండి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను భేదించగలదు. దీనిని ట్రాక్ చేయడం చాలా కష్టం. శత్రువుకి దీని దాడి గురించి అర్థమయ్యేలోపే దీని విధ్వంసం సృష్టిస్తుంది. ఇది 200 నుండి 300 కిలోగ్రాముల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. బ్రహ్మోస్ సామర్థ్యాన్ని ప్రపంచం మొత్తం ఆపరేషన్ సింధూర్లో ప్రత్యక్షంగా చూసింది.